2024లో పుష్పరాజ్ ఫ్యాన్స్ కి ఫస్ట్ షాక్ తగలనుందా? 2021లో బన్నీ పుష్పరాజ్ గా వచ్చాడు. తిరిగి మళ్ళీ 2024 ఆగస్టులో పుష్ప 2 అంటే పుష్ప సినిమాకి సంబంధించిన సీక్వెల్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మొన్న న్యూ ఇయర్ రోజు రీకన్ఫర్మ్ చేశారు కూడా. కానీ ఇప్పుడు పుష్ప 2 సినిమా పోస్ట్పోన్ అవుతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సలార్కు ఎదురైన సమస్యల్ని చూసే పుష్ప వెనకడుగేస్తున్నాడా అనే డౌట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా వ్యాపించింది. ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. క్లాష్ అనగానే ఇద్దరు హీరోలు కొట్టుకుంటారు, బాక్స్ ఆఫీస్ కు పండగే అనుకుంటారు కామన్ ఆడియన్స్. కానీ క్లాష్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. క్రిస్మస్ సీజన్లో సలార్ వర్సెస్ డంకీ క్లాష్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. బాలీవుడ్ కింగ్ షారూక్ సినిమా ఒకవైపు, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం మరోవైపు. దాంతో స్క్రీన్ షేరింగ్ ఇష్యూగా మారింది. డంకీకి యావరేజ్ స్టాక్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నార్త్ సైడ్ సలార్కు అస్సలు స్క్రీన్స్ దొరకని పరిస్థితి. ఈ సిట్యుయేషన్ ను చూసే ఆగస్టు 15 నుంచి పుష్పరాజ్ వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కు ముహూర్తం ఖరారయింది. అయితే అదే రోజు బాలీవుడ్ లో మరో బిగ్ మూవీ సింగం అగైన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పేరుకే అజయ్ దేవ్గన్ సినిమా అయినప్పటికీ సగం మంది బాలీవుడ్ హీరోలు ఇందులో నటిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే బాలీవుడ్ నుంచి వస్తోన్న అతిపెద్ద చిత్రం. ఈ దశలో సింగం అగైన్ తో పోటీ పడే కంటే కూడా సోలోగా వచ్చేందుకు పుష్పరాజ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నాడట. పైగా ఏడాది మొత్తం బాలీవుడ్ మార్కెట్ ఖాళీగానే ఉంది. అక్కడి అగ్రహీరోల సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా రిలీజ్ లేదు. దాంతో సింగంతో క్లాష్ కంటే కూడా సోలోగా వస్తేనే బెటర్ అని ఆలోచిస్తున్నాడట పుష్పరాజ్. ప్రస్తుతానికి పోస్ట్ పోన్ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని యూనిట్ చెప్పుకొస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో నిర్ణయం మారే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.